మంకీపాక్స్ అంతంలో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ అంటువ్యాధిని అదుపు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగం సిద్ధం చేసింది. వయోజనులకు తొలిసారిగా ఎంపాక్స్ టీకా వేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మంకీపాక్స్ వణికించడంతో విరుగుడు మందు వేయాలని WHO పిలుపునిచ్చింది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన ఈ వ్యాధిని అదుపు చేయడానికి తీవ్ర పోరాటం సాగిస్తోంది. పొరుగు దేశాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు WHO మరో కీలక నిర్ణయం తీసుకుంది. బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేసిన ఎంపాక్స్ వ్యాక్సిన్ను వ్యాక్సిన్ కూటమి గావీతో పాటు యూనిసెఫ్ వంటి సంస్థలు కొనుగోలు చేసి వివిధ దేశాలకు సరఫరా చేయాలని సూచించింది. ఎంపాక్స్ వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలో ఉత్పత్తవుతున్న ముఖ్యమైన ప్రాంతాలకు తక్షణమే అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. 18 ఏళ్ల వయస్సు పైబడ్డ వారికి ఈ వ్యాక్సిన్ను 2 డోసుల్లో ఇవ్వాలని సలహా ఇచ్చింది. అంతకంటే తక్కువ వయసు ఉన్నవారికి టీకా ఇచ్చేందుకు అనుమతి లేనప్పటికీ వ్యాధి అధికంగా ఉన్న చిన్నారులకు యుక్త వయసు వారికి దానిని ఇవ్వాలని సూచించింది. ప్రపంచానికి ప్రాణాంతకంగా తయారైన మంకీపాక్స్ను అదుపు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో ముందడుగు వేసింది. పెద్దవారిలో ఎంపాక్స్ నిరోధానికి రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి ఇప్పటికే అనుమతినిచ్చింది. ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఈ వ్యాధిపై తీవ్ర పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చింది. ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాలతో పాటు స్వీడన్, థాయిలాండ్తో పాటు పాకిస్తాన్లో సైతం ఈ కేసులు వెలుగు చుట్టంతో WHO ఆందోళన చెందుతోంది. కాంగోకు తక్షణమే 2.3 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఆఫ్రికా ఖండంలో మంకీపాక్స్ ఆందోళనకర రీతిలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 18,000 అనుమానిత కేసులు నమోదు కాగా 1000కి పైగా మరణాలు సంభవించాయి. మరో 3,160 కొత్త రకం కేసులు నమోదు కావడంతో ఇప్పటికే అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఆ దేశంలో 3 వ్యక్తులకు మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. ఇలా 122 దేశాల్లో 99,518 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రపంచ దేశాలకు పెను సవాల్గా తయారైన మంకీపాక్స్ పై WHO అంతర్జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించింది. 6 నెలల్లోగా వ్యాధిని అదుపు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. అవసరం ఉన్న చోట్ల అత్యధికంగా టీకా కొనుగోలు చేసి సరఫరా చేయాలని దాతలకు ఆయన పిలుపునిచ్చారు. మంకీపాక్స్ లక్షణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు దీని లక్షణాలు. కళ్ళు, నోరు, మలమూత్ర విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. ఇవి నీటి బొడిపలుగా మొదలై ఎరుపు, నలుపు రంగుల్లోకి మారతాయి. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, 6 అడుగుల కన్నా దగ్గరగా ఉండటంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని WHO విస్తృత రీతిలో ప్రచారం చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.